సిరిసిల్ల కార్యకర్తల సమ్మేళనంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారి మాట ఏమంటాడు? 30 రోజులలోనే ఎంత పైల్వానైనా పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదా పిల్లలు 3 నెలల్లో పుట్టారని? అందరికీ పిల్లలు ఉన్నారు, లగ్గమైన వాళ్ళు ఉన్నారు, తెలియదా మాకు? ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి, ఎదురుగున్న లేడీస్ ఎటు పోవాలి, మగోళ్ళు ఎటు పోవాలి, ఈయన ముఖ్యమంత్రి అయింది, ఇది ఏం కర్మరా నాయన మనకన్నా కాడికి వచ్చింది కథ. నేను రేవంత్ రెడ్డి గారిని అడిగిన 2-3 సార్లు, ఉండబట్టలేక అడిగిన, నాకు ఇష్టం ఉన్న తిట్టుడు, ఉండబట్టలేక అడిగిన, అరే సరే తీరా భయ్, మరి 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికే, మరి 30 నెలల్లో పుట్టకపోతే నేను ఏమనాలరా నాయన అని అడిగిన. మళ్ళీ నా మీద కేసు పెడతాడు కావచ్చు, అంతే. ఏం చేస్తాడు? మొక్కం బాగాలేక అద్దం బల కొట్టుకున్నట్టు పరిపాలన శాత కాదు. మీదికెళ్ళి ఆ చెల్లని, అది అంటారు చూడు, చెల్లని రూపాయి గీతలు ఎక్కువ అన్నట్టు డైలాగులు ఎక్కువ తప్ప మనిషికి పని శాత కాదు. ఓ లొల్లి బొబ్బ, ఏమన్నా అంటే తిట్టుడు గుద్దుడు, ఇదే కథలు. ఏమన్నంటే కేసు పెట్టుడు అంటాడు మళ్ళీ. అంతే. ఏం చేస్తాడు? ఎక్కువ లెక్క పెట్టిండు కదా నా మీద, ఇప్పటికో 4-5 కేసులు పెట్టిండు. అవి నడుతూనే ఉన్నాయి. ఇక నేను అందుకే చెప్తున్నా, మీ అందరికీ దయచేసి నేను ప్రార్థించేది ఒకటే, ఇవాళ సిరిసిల్ల అయినా వేములవాడైనా మానకొండూరైనా రేపటి రోజున ఎమ్మెల్యే అనే ఎలక్షన్ వచ్చినాడు మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే, తెలంగాణ వ్యాప్తంగా ఉండే 119 స్థానాల్లో రేపటి రోజున క్యాండిడేట్ ఎవరు? కేసీఆర్. ఇక క్యాండిడేట్లను చూసేది లేదు. ఆయన మంచోడా, షెడ్డోడా, పొట్టిగున్నాడా, పొడుగున్నాడా లేదు. ఓన్లీ కేసీఆర్ను తెచ్చే ఎలక్షన్ కావాలి. 119 స్థానాల్లో కేసీఆర్ నిలుస్తున్నాడు, కేసీఆర్ని తెచ్చుకోవాలి. ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాదు, తిరిగి కేసీఆర్ని తెచ్చే ఎలక్షన్ అనే స్థాయిలో మన పనితీరు ఉండాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అయితే మరి మాటలతోని ఉపన్యాసాలతోని ఓట్లు పడితే బాగానే ఉంటుంది, అట్లా కాదు. మీరు బూత్ స్థాయిలో, బూత్ లెవెల్లో మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, మీరు తగులుకోకపోతే, మీరు గట్టిగా పనిచేయకపోతే, మీరు లాపర్వా చేయకుండా గట్టిగా నిలబడితేనే మనకు ఓట్లు వస్తాయి. మనకు 287 బూతులు ఉన్నాయి సిరిసిల్ల నియోజకవర్గంలో. బూత్ నెంబర్ 1 వీర్నపల్లి మండలం వన్పల్లి గ్రామం. వన్పల్లి వాళ్ళు ఉన్నారా? థ్యాంక్ యూ తమ్మి, ఇద్దరు వచ్చిర్రా, థ్యాంక్ యూ. బూత్ నెంబర్ 287 తంగళ్ళపల్లి మండలం నరసింహపల్లి వాళ్ళు ఉన్నారా? డుమ్మా కొట్టిరా? ఏడున్నారు తమ్మి? కనబడతలేరు, అందుకే వలాయించి అడుగుతున్నా. నరసింహపల్లి వాళ్ళు రాలే? ఆగానా? రాలే. బూత్ ఏజెంట్లు అన్నారు, రాలే. సరే రాలే, పర్వాలేదు. ఉన్నారా? ఏడున్నారు తమ్మి? నాకు కనబడతలేనని చెప్పి ఏదో కట్టుకొడుతురా? సరే కానీ రైట్, వచ్చిర్రు, సంతోషం. నరసింహపల్లెలు కూడా వచ్చిర్రు, సంతోషం. 287 బూతులు ఉన్నాయి. ఇవాళ మనం పెట్టుకున్న ఈ కార్యక్రమం ఏంటిది అంటే 2 ఉద్దేశాలతో పెట్టుకున్నాం.